హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సోమలింగేశ్వర కాలనీలోని 180, 187 సర్వే నెంబర్లలోని 9 ఎకరాల స్థలంలో 101 ప్లాట్ ఓనర్లు తమ స్థలాలలో ఫెన్సింగ్ నిర్మాణాలను చేపట్టగా, అదే సర్వే నెంబర్లోని 9 ఎకరాల భూమిని తమ స్థలాన్ని ఆక్రమించి ఇతరులు ఫెన్సింగ్ నిర్మాణాలు చేపట్టారంటూ కొంతమంది రైతులు సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ప్లాట్ ఓనర్లకు మధ్య పరస్పర ఆరోపణలు చేసుకోవడం జరిగింది. తమ ఫెన్సింగ్ నిర్మాణాలను సురేందర్ రెడ్డి అనే వ్యక్తి కూల్చివేశారంటూ ప్లాట్ ఓనర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి ఫెన్సింగ్ నిర్మాణాలు చేపట్టారని, ఆ కూల్చివేతలకు తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఇరు వర్గాల నుండి పోలీసులు ఫిర్యాదులు తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 180 సర్వే నెంబర్ 1983లో జల్లా ఐలే అంటే ఆయన తప్పుడు జీపే ద్వారా ప్లాట్లు అమ్మిండు. పేపర్ మీదనే కానీ అమ్మిండు, కానీ గ్రౌండ్ మీద ప్లాటింగ్ చేయలే. అసలు రైతులు నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు ప్లాట్లు కొన్నోళ్ళు ఈ 40 ఏళ్ల సంది వాళ్ళ సైట్లకు రాకుండా ఈరోజు మొన్న 24వ తారీఖు నాడు ఆగస్టులో ఆ సైట్లోకి వచ్చి పెద్ద పెద్ద అడవి చెట్లు ఉండే ఆ చెట్లను మొత్తం కూడా తీసేస్తుంటే నేను పోయినాను. ఆ భూమిలో మీరు ఎట్లా పోతారు, కోర్టులో కేసు నడుస్తుంది కదా 232/12, మళ్ళీ మీరు 12 కేసులు వేసారు డిక్లరేషన్ సూట్స్, ఇవన్నీ తప్పు అని చెప్పేసి నేను పోతే నన్ను ఆడ ఇష్టం వచ్చిన నానా దుర్భాషలు ఆడి నేను ల్యాండ్ గ్రాబర్నని నేను దొంగనని చెప్పేసి వాళ్ళు మాట్లాడి నన్ను నెట్టేసి కొట్టడం కూడా జరిగింది. దాని మీద కూడా పిఎస్లో కూడా నేను కేసు పెడితే ఇంతవరకు పోలీసులు దాని మీద పట్టించుకుంటలేరు. జేసీబీలు 12 జేసీబీలు పెట్టి సాఫ్ చేసిండ్రు ఆ రోజు. ఆ విషయం మొత్తం కూడా నేను చెప్పినాను, పోలీసులకు చెప్పాను, రిటర్న్లో కూడా ఇచ్చిన, మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ నా ఇచ్చినాను. ఎందుకంటే నాకు జెన్యున్ ఓనర్లు. ఎందుకంటే ఆ జీపేలో అచ్చిలింగం సన్ ఆఫ్ మల్లయ్య అని ఉంది. అచ్చిలింగం అసలు ఆయనకు రామయ్య కొడుకు అచ్చిలింగం అంటే ఆయన. ఇది ఫోర్జరీ జీపే తయారు చేసిర్రు. మిగతా ల్యాండ్ ఓనర్ల పేర్లు పెట్టిర్రు, వాళ్ళు సంతకాలు పెట్టలేదు. మిగతా 4 ఉంటే 2 పేర్లు పెట్టారు, సంతకాలు పెట్టలేదు. పెట్టకుండా దొంగ జీపే ద్వారా తయారు చేసి ప్లాట్లు అమ్మిరు. ఐలయ్య దానికి మెయిన్ కారణం. నేను ఒక్కటే చెప్తుంటే ఏ ప్రెస్ ద్వారా పోలీస్ ఆఫీసర్లకు దీన్ని ఎవడు ఫోర్జరీ చేసిండు, ఎవడు ఏం చేసిండు అనేది మీరు గుర్తించాలి. ఎందుకంటే అస్సలు పట్టేదారు అచ్చిలింగం కాదు, అసలు జల్ల మల్లయ్యకు 2 కొడుకులు, పెంటయ్య, మల్లేష్ అని. వాళ్ళకు కూడా 5 కొడుకులు, వాళ్ళిద్దరు కూడా 5 కొడుకులు. మన పెంటయ్యకు 3 కొడుకులు, మల్లయ్యకు 2 కొడుకులు ఉన్నారు. మళ్ళీ అదేవిధంగా భిక్షపతికి 4 కొడుకులు ఉన్నారు. కృష్ణయ్య, జంగమయ్య, సోమలింగం, మల్లేష్, వాళ్లకు 10 మంది దాకా పిల్లలు ఉన్నారు. ఈ విధంగా ఫోర్జరీ చేసుకుంటా ఈ రైతులకు అన్యాయం చేసి ఈ ఐలే అంటే అందులో కొంతమంది ప్లాట్ ఓనర్లు కూడా అందులో మిళితమయ్యి చేసిననే నాకు డౌట్ ఉంది. ఏంటంటే వీళ్ళందరూ కలిసి జీపేను దొంగ జీపేగా తయారు చేసి అమ్మడం జరిగింది. అది కూడా మళ్ళీ ఆ దొంగ జీపేలు కూడా 7.5 ఎకరాల భూమి జీపే చూపిస్తున్నారు. దాన్ని అమ్మింది మాత్రం 9.5 ఎకరాలకు అమ్మింది. దాంట్లో 101 ప్లాట్ అని చెప్తారు, అందులో 101 ప్లాట్లు లేవు. అన్ను తప్పుడు జీపేలు. ఎందుకంటే ఎల్జీసీలో కూడా ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కూడా పోయారు వాళ్ళు, ప్లాట్ ఓనర్లు ఓడిపోయారు. ఆర్డీఓ కేసులు కూడా ఓడిపోయారు, జేసీ కేసులు కూడా ఓడిపోయారు. అందులో ఒక ప్లాట్ ఓనరు దానమయ్య అంటే ఆయన 95 ప్లాట్ నెంబర్ అంటే ఆయన కూడా ఇంకా మన ఇంజెక్షన్ సూట్లో అతను కూడా ఓడిపోయారు. ఇంకా 12 సూట్లు నడుస్తున్నాయి, ఏది డిక్లరేషన్ సూట్స్. అది కూడా ఆడ ఉంచేసి ఈ పోలీసు వాళ్ళను వీళ్ళకు పోలీస్ ఆఫీసర్లకు తప్పుడు సమాచారం ఇచ్చుకుంటా. ఎవరంటే దానికి పద్మజ అని చెప్పేసి ఆమె ఒక సిఎస్ ఐఏఎస్ మన ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ సిఎస్ బిడ్డను అని చెప్పేసి లేదా కోడలు అనేది అబద్ధాలు చెప్పుకుంటా ఈ పోలీస్ ఆఫీసర్లను మభ్యపెట్టుకుంటూ వాళ్ళకి లేనిపోయిన అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళని ప్రలోభాలు చేస్తూ నా మీద 3 కేసులు పెట్టించారు. వాళ్ళు చెట్లు కూలగొట్టింది వాళ్ళే, గోడలు కట్టింది కూలగొట్టుకుంది వాళ్ళే. నాకు ఎలాంటి సంబంధం లేదు. కావాలని ఏంటంటే కేసులు పెట్టాలి, సురేందర్ రెడ్డి ఇట్లా కేసులు పెడితే అదురుతాడు, భయపడతాడు అని చెప్పేసి వాళ్ళే కడుతురు, వాళ్ళే కూలగొట్టుకుంటూ 2-3 గట్ట కూలగొట్ట మళ్ళీ నా మీద కేసు పెట్టిగా.